వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. మంగళవారం నర్సనపేట మండలం కంబకాయ గ్రామంలో సంకల్పం ప్రోగ్రాన్ని నిర్వహించారు. మంగళవారం నర్సనపేట మండలం కంబకాయ గ్రామంలో సంకల్పం ప్రోగ్రాన్ని నిర్వహించారు. ప్రజలకు సైబర్ నేరాల గురించి, దొంగతనాలు, యాక్సిడెంట్లు, ఏటీఎం కార్డ్స్ దొంగతనం, నూతన వ్యక్తులు గ్రామంలో సంచరించడం గురించి ఎస్ఐ దుర్గాప్రసాద్ ప్రజలకు వివరించారు. ప్రజలు అప్రమత్తతో మెలగాలని సూచించారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియపరచాల్సిందిగా కోరారు. మీ అకౌంట్స్ లో డబ్బులు పడ్డాయి, అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు చెప్పండి అంటూ ఫోన్ కాల్స్ వస్తే స్పందించవద్దు అని హెచ్చరించారు. చెన్నైలో నిర్వహించిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సూచనలతో చెన్నై నగరంలో నివాసముంటున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు మరియు తెలుగు ప్రజల కోసం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకలాపాలకు సహకారం అందించడంతో పాటు తెలుగువారికి పార్టీ ద్వారా మరింత సమీపంగా చేరుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 19వ తేదీ మంగళవారం చెన్నై అన్నానగర్లో గల టవర్ క్లబ్ మీటింగ్ హాల్లో సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం పార్లమెంటు సభ్యులు మరియు ఐటీ అండ్ కమ్యూనికేషన్ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు హాజరయ్యారు. కార్యక్రమంలో కె నిర్మలాదేవి తను దాచుకున్న పెన్షన్ డబ్బుల నుంచి 1 లక్ష రూపాయలు తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం కోసం అందజేశారు. అదనంగా పార్టీ కార్యకలాపాల నిమిత్తం మరో 1 లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చి పార్టీపై తనకున్న అభిమానాన్ని, మద్దతును చాటుకున్నారు. ఆమెతో పాటు కార్యక్రమంలో ప్రధాన నాయకులు మరియు అభిమానులు తొలి విడతగా 100 మంది శాశ్వత సభ్యత్వాలు తీసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంపీ కలిసిటి అప్పలనాయుడు శాశ్వత సభ్యత్వం తీసుకున్న అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ పట్ల వారు చూపిన విశ్వాసం మరియు అభిమానానికి ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్టీ యొక్క పునాది మరింత బలపడేలా వీరు చూపించిన మద్దతు చాలా విలువైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు రామాంజనేయులు, చలపతి, మధు, రవిబాబు, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి హాజరై తమ పార్టీ పట్ల ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేశారు. విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు అన్నారు. విభిన్న ప్రతిభావంతులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలనే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. డిసెంబర్ 3వ తేదీన జరగనున్న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలను R&B డచ్ భవనం వద్ద బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలోనూ, క్రీడా రంగంలోనూ ఎవరికీ తీసిపోరని, విభిన్న ప్రతిభావంతులు ఎవరికీ తీసిపోరని, ప్రతిభకు ఏది అడ్డురాదని చెప్పారు. ప్రతిభావంతులకు ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. అందరూ క్రీడల్లో పాల్గొవాలని, ఆటల్లో మీ ప్రతిభను కనబరచాలని కోరారు. మీలో ఉన్న తెలివితేటలు సద్వినియోగం చేసుకుని, తెలివితేటలకు తోడుగా ఉన్న రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. దీనిపై అందరూ చైతన్యవంతులు కావాలని కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి మాట్లాడుతూ డిసెంబర్ 3వ తేదీన నిర్వహించబోయే ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజు వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విభిన్న ప్రతిభావంతులకు బహుమతులు అందజేస్తామన్నారు. బాలురు, బాలికలు 6 నుంచి 15 సంవత్సరాల వయసు గలవారికి 15 సంవత్సరాల పైన సహాయకులతో నడక, షార్ట్ ఫుట్, డిస్కస్ త్రో, చెస్, పాటల పోటీలు, క్యారమ్స్, క్రికెట్, జావెలిన్ త్రో, ట్రైసైకిళ్లు తదితరమైన ఆటల్లో పోటీలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిఆర్డీఏ పీడి కిరణ్ కుమార్, డ్వామా పీడి సుధాకర్, సిపిఓ లక్ష్మీప్రసన్న, నైపుణ్యాభివృద్ధి అధికారి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలపై భారాలు మోపే విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలపై విద్యుత్ భారాలు వేయొద్దని, విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఎచ్చెర్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాడతాం. జిందాబాద్ సిపిఎం. ప్రజలపై విద్యుత్ డ్రాప్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు పెట్టి ఆలోచన విరమించుకోవాలి. స్మార్ట్ మీటర్లు ఇళ్లకు పెట్టద్దు. ప్రజలకి స్మార్ట్ మీటర్లు విద్యుత్ డ్రాప్ ఛార్జీలు భారం తగ్గించాలి. విద్యుత్ డ్రాప్ ఛార్జీలు వెంటనే సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, కార్మికులు, ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యతగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజలకి డ్రాప్ ఛార్జీల పేరుతో పెంచినటువంటి ఈ బిల్లుల భారాన్ని తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో గతంలో 2000 సంవత్సరంలో కూడా విద్యుత్ ఛార్జీలు ఇదే టీడీపీ ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో వేలాది మందితో బషీర్బాగ్ లో, హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాం. ఆ సందర్భంగా పోలీసు కాల్పులు జరిపితే 3 చనిపోయారు. ఇప్పటికి కూడా ఆ తాలూకా పోరాటం తాలూకా స్ఫూర్తి ప్రజల్లో నిలిచే ఉంది. అందుకు ప్రభుత్వం ఇటువంటి తప్పుడు పద్ధతులు మానుకొని ప్రజలపై భారాలు వేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి, అలా కాకపోతే మాత్రం భవిష్యత్తులో ప్రజల మద్దతుతో మరిన్ని ఉద్యమాలు చేపడతామని చెప్పి సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు బంగారాజు, శ్రీనివాసరావు, హమాలీస్ యూనియన్ నాయకులు సురేష్, గోవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివోఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెలుగు వివోఏలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వెలుగు వివోఏలకు 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ వెంటనే రద్దు చేయాలని, 4 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ఏపీ వెలుగు వివోఏల ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివోఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెలుగు వివోఏలు ఏపీ వెలుగు వివోఏల ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా ఆర్ఎన్బి బంగ్లా రోడ్ నుండి ప్రదర్శన నిర్వహించారు. ధర్నా అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కు వినతి పత్రాన్ని అందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగు శాఖలో పనిచేస్తున్న డ్వాక్రా వివోఏలకు 3 ఏళ్ల కాల పరిమితి సర్క్యులర్ ను గత వైసీపీ ప్రభుత్వం 2019లో తెచ్చిందని, దీనివల్ల గత 15 సంవత్సరాలకు పైగా ఇదే ఉపాధిపై ఆధారపడిన వివోఏల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ వయసులోనే వేరే ఉపాధి దొరకడం కష్టమని, గత ప్రభుత్వానికి అనేకసార్లు విన్నపాలు, నిరసనలు, పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం ఈ సర్క్యులర్ అమలు నిలుపుదల చేసింది. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకత్వం వివోఏల పోరాట శిబిరంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ సర్క్యులర్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇటీవల రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 3 ఏళ్ల కాలపరిమితి సర్క్యులర్ ఆధారంగా 3 ఏళ్లు పూర్తయిన వివోఏలను మార్చుకోవచ్చని ప్రకటన చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వివోఏలను తొలగింపులు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వెలుగు వివోఏల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రభావతి, అసిర్ నాయుడు, జోగారావు తదితరులు పాల్గొన్నారు. జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమని జేఆర్పురం ఎస్ఐ చిరంజీవి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమని, ఈ దశలో ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యంతో చదవాలని జేఆర్పురం ఎస్ఐ చిరంజీవి సూచించారు. కోస్టా పంచాయతీ పల్లెపేట హైస్కూల్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు చిరంజీవి అవగాహన కల్పించారు. విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు అలవాటు పడితే భవిష్యత్ అంధకారంగా మారుతుందన్నారు. ప్రభుత్వం విద్యార్థుల చదువు కోసం ఎంతో పెట్టుబడి పెడుతుందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించి వారికి తగిన గౌరవాన్ని ఇస్తూ కష్టపడి చదవాలన్నారు. ఇంట్లో గాని పరిసరాల్లో గాని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్స్ కు గాని, స్టేషన్లో గాని, సచివాలయ మహిళా పోలీసులకు గాని సమాచారం అందించాలని సూచించారు. గతంలో బాల్య వివాహాలను నిరోధించడంలో సమాచారం అందించి సహకరించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. వ్యసనాల బారిన పడితే జీవితం ఏ విధంగా నాశనం అవుతుందో తెలియజేసే ప్లకార్డులతో పంచాయతీలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమాజంలో పోలీసుల పాత్రపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. రణస్థలం మండలం కొండమూలగాం గ్రామంలో అగ్ని ప్రమాదం.
ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పండమూలగాం గ్రామస్తులైన బోనాల మహాలక్ష్మి ఇళ్లు బుధవారం అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 2 లక్షల రూపాయల నగదు మరియు వ్యవసాయానికి సంబంధించిన స్థలం డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయి. ఈ విషయం ఎచ్చర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే కుమారుడు నడికుదుటి తేజబాబును ఘటనా స్థలానికి పంపించి ఫోన్ కాల్ ద్వారా ఎన్ఆర్ ప్రమాదం ఎలా జరిగింది అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకునే విధంగా చూడమని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాలల హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ శాంతిశ్రీ పేర్కొన్నారు. డిసెంబర్ 3వ తేదీన నిర్వహించబోయే ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలను ఆర్ఎండ్బి డచ్ భవనం వద్ద నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ శాంతిశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు బాలల హక్కుల దినోత్సవ వేడుకల్లో భాగంగా బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. నవంబర్ 1 నుండి నవంబర్ 30 వరకు అంతర్జాతీయ దత్తత మాసోత్సవాలు జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లా బాలల సంరక్షణాధికారి రమణ మాట్లాడుతూ బాలల హక్కుల దినోత్సవం ఈ నెల 14వ తేదీన నిర్వహించినట్లుగా తెలిపారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని బాలల హక్కుల వారోత్సవాలను జరుపుకుంటున్నట్లుగా వివరించారు. జిల్లాలోని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అంతటా బాలల హక్కులపై అవగాహన కల్పిస్తున్నట్టుగా పేర్కొన్నారు. బాలల హక్కులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు కవిత తదితరులు పాల్గొన్నారు. రణస్థలం పంచాయతీ నగరపాలెం గ్రామంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు పిన్నిటి వెంకట భానుసినాయుడు ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం పంచాయతీ నగరపాలెం గ్రామంలో ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీలు ప్రజలకు అనుకూలంగా సౌకర్యాలు కల్పించడం, ప్రతి ఒక్కరికి ఏమి కావాలో చేయటమే ముఖ్య ధ్యేయంగా బుధవారం రోడ్లు వేయడం జరుగుతుందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు పిన్నిటి వెంకట భానుసినాయుడు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ చంద్రశేఖర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సచివాలయ సిబ్బంది, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మానవ సంబంధాల్లో విలీనత తెచ్చే సామర్థ్యం కలిగిన వాళ్లే పిల్లలని శిశు సంక్షేమ సాధికారత జిల్లా అధికారి శాంతిశ్రీ పేర్కొన్నారు. వ్యత్యాసాలను పోగొట్టి అడుగంటిపోతున్న మానవ సంబంధాల్లో విలీనత తెచ్చే సామర్థ్యం కలిగిన వాళ్లే పిల్లలని మహిళా శిశు సంక్షేమ సాధికారత జిల్లా అధికారి బి శాంతిశ్రీ అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా మహిళా కళాశాల నుంచి సూర్యమహల్ జంక్షన్ వరకు బాలబాలికలతో నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. సూర్యమహల్ కూడల వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి శాంతిశ్రీ మాట్లాడుతూ నవంబర్ 14న బాలల దినోత్సవం, నవంబర్ 20 అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఈ 2 తేదీల మధ్య వారం రోజుల పాటు బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించుకుంటామని వివరించారు. పిల్లలు అనే పదానికి న్యాయపరమైన నిర్వచనం కడుపులో ప్రాణం పోసుకున్నప్పటి నుండి 18 ఏళ్లు పూర్తిగా నిండే వరకు ఉన్న వ్యక్తులంతా పిల్లలేనని అన్నారు. జాతి, మత, కుల, ప్రాంత, భాష, పుట్టుక, అన్ని రకాల వైకల్యాలు, ప్రత్యేక అవసరాలు కలిగిన వాళ్లంతా ఏ తేడా లేకుండా 18 ఏళ్లలోపు ఉంటే వారు పిల్లలేనని అన్నారు. అన్ని హక్కులు, అన్ని రాయితీలు అందరికీ సమానంగా వర్తిస్తాయని వివరించారు. శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద మాట్లాడుతూ మానవ హక్కులు, రాజ్యాంగం, వివిధ బాలల హక్కుల చట్టాలు, వివక్షత లేని గౌరవంతో కూడిన సమానత్వం, వీటిపై ఇప్పటి నుంచే అవగాహన కలిగి ఉండాలని కోరారు. వీరికి హింస, భయం లేని జీవితాలను అందించడం మన బాధ్యతని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాలబాలికలంతా బాలల హక్కులపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. డిఐపిఆర్ఓ చెన్నకేశ్వరరావు, ఐసిపిఎస్ రమణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలు మంగళవారం లెక్కించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీని మంగళవారం లెక్కించగా ఆగస్టు నెల నుండి నవంబర్ 19వ తేదీ వరకు అనగా 84 రోజులకు గాను నోట్ల రూపేణా 67,09,160 రూపాయలు మరియు చిల్లర రూపేణా 1,76,500 రూపాయలు కలిపి మొత్తం 68,85,700 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఈఓ ఎరంశెట్టి భద్రాద్రి తెలిపారు.
మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ అనివెట్టి మండపంలో శ్రీహరి సేవ సత్యసాయి సేవా సమితి శ్రీవారి సేవా సమితి వారితో లెక్కింపు జరిపామని తెలిపారు. అలాగే బంగారం 25 గ్రాములు మరియు వెండి 1 కేజీల 600 గ్రాములు మరియు విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేణ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $5, లేరసి 15, నేపాల్ 50, డీరామ్స్ 10, కాంబోడియన్ నారాయణ 500 వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కార్యాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి హుండీల పర్యవేక్షణ నిమిత్తం సీనియర్ సహాయకులు జీవీబీఎస్ రవికుమార్ మరియు ఆమ్దల్వలస గ్రూప్ దేవాలయ నిర్వహణాధికారి తమ్మినేని రవి మరియు ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు ఆలయ సూపరింటెండెంట్ ఎస్ కనకరాజు, జూనియర్ సహాయకులు కెవి రమణమూర్తి, ఏపీజీవి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మరియు బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారని ఆలయ ఈఈఓ ఎర్రంశెట్టి భద్రాద్రి తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.